హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యాక్టివర్స్ ప్యాసివర్స్ టాపిక్లో పార్ట్ 6లో భాగంగా డబుల్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్కి ఏ విధంగా ప్యాసివర్స్ రాయాలి, లేదా నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్యాసివర్స్ రాయాలనేది మనము ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ డబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకోటి డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్కి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలని. దానిని మీకు ఐ కార్డ్స్లో పెడుతున్నాను. అది చూస్తే మీకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందు చూద్దాం, టాపిక్లోకి వెళ్దాం. సబ్జెక్టు, వెర్బు, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందుండి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మీకు చెప్పాను, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఎప్పుడు కూడా లివింగ్ థింగ్స్ అంటే పర్సన్స్ సంబంధించి ఉంటాయి ఇక్కడ. ఓకేనా. డైరెక్ట్ ఆబ్జెక్ట్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకేనా, అంటే జీవం లేనివి, అంటే థింగ్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఓకేనా. ఇక్కడ లివింగ్ అంటే జీవం ఉన్నవి, ముఖ్యంగా పర్సన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. దీనినే ఎలా కూడా రాయొచ్చు, సబ్జెక్టు, వెర్బు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు రాసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత రాయొచ్చు. కాకపోతే అప్పుడు మధ్యలో ఏడొస్తుందంటే టు కానీ ఫర్ కానీ ప్రిపోజిషన్స్ రావడం జరుగుతుంది. సో రెండింటి మీనింగ్స్ ఒకటే. ముందు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తే తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, మధ్యలో ఏ ప్రిపోజిషన్స్ రాదు. అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు రాసి తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాస్తే మధ్యలో టు కానీ ఫర్ కానీ వస్తుంది అనమాట. ఓకేనా. చూద్దాం. ఐ గేవ్ గీత ఏ బుక్. ఐ గేవ్ గీత ఏ బుక్. ఈ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఇది సబ్జెక్ట్ అండి, ఇది వెర్బ్ అండి. గీత అనేది ఒక ఆబ్జెక్టు, ఏ బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్. అవి రెండు ఆబ్జెక్టులను ఎలా చెప్పానంటే మీకు ఎంతమందో చెప్పాను. రెండు ఆబ్జెక్టులని ఎలా మనం డిసైడ్ చేయగలం అంటే ఆ రెండింటి మధ్య ఒక బీ ఫామ్ వెర్బ్ పెడితే, ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏదైనా పెడితే మీనింగ్లెస్ అంటే మీనింగ్ లేకుండా ఉంటే, మీనింగ్ రాకుండా ఉంటే, మీనింగ్ఫుల్గా లేకపోతే అప్పుడు ఆ రెండు వేరు వేరు ఆబ్జెక్టులని అర్థం. సపోజ్ ఇక్కడ ఈజ్ పెట్టండి మధ్యలోని, గీత ఈజ్ ఏ బుక్. గీత బుక్కా? గీత బుక్ ఒకటేనా? కాదు కదా. ఆ రెండు మీనింగ్ లేదు ఈజ్ పెట్టడం వల్ల. అప్పుడు ఈ రెండు వేరు వేరు ఆబ్జెక్టులని అర్థం. అందులో పర్సన్ సంబంధించింది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, నాన్ లివింగ్ థింగ్స్ ఏంటి అవుతాయి అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లేదంటే వెర్బ్ని టు హూమ్, ఫర్ హూమ్ అని ప్రశ్నిస్తే వచ్చేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్, ఫర్ హూమ్ అని ఇంతకుముందు గతంలో చెప్పడం జరిగింది ఈ వీడియోలో. నేను డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లు ఇవన్నీ చెప్పాను మీకు. ఐ గేవ్ టు హూమ్ ఎవరికి ఇచ్చాము? గీతాకి. కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అలాగే ఫర్ హూమ్ అని కానీ టు హూమ్ అని కానీ వెర్బ్ తర్వాత ప్రశ్నిస్తే వచ్చేదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేదే డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ గేవ్ వాట్ ఏ బుక్. ఏమి ఇచ్చానంటే బుక్ ఇచ్చాను, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేదే డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్, ఫర్ హూమ్ ప్రశ్నిస్తే వచ్చేదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సింపుల్గా ఆ రెండింటి మధ్య ఒక బీ ఫామ్ వెర్బ్ పెట్టినట్లయితే, మీనింగ్ లేకుండా ఉన్నట్లయితే సెంటెన్స్, అప్పుడు అది వేరు వేరు ఆబ్జెక్టులు ఉన్నట్టు, రెండు ఆబ్జెక్టులు ఉన్నట్టు. అందులో పర్సన్స్ సంబంధించింది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, అదే పర్సన్స్ కాన్ థింగ్స్ సంబంధించినవి డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు చెప్పాను. డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు పెట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత పెడితే ఐ గేవ్ ఏ బుక్ టు గీత. చూసారా, ఇక్కడ కూడా ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది డైరెక్ట్ ఆబ్జెక్టు, గీత అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. కాబట్టి ప్లేస్లు మారి అంతే, ఇక్కడికిక్కడ ఒకటే, రెండు విధాలుగా రాయొచ్చు దాన్ని. అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది చివరికి వెళ్ళినప్పుడు దాని ముందు ప్రిపోజిషన్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, మై ఫాదర్ బాట్ మీ ఏ సైకిల్. మై ఫాదర్ అనేది సబ్జెక్టు, బాట్ అనేది వెర్బు, మీ అనేది ఆబ్జెక్టు, ఏ సైకిల్ అనేది ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి కదా, మీ కూడా ఆబ్జెక్ట్ అవుద్ది, ఏ సైకిల్ కూడా ఆబ్జెక్ట్ అవుద్దా, అసలు రెండు ఆబ్జెక్ట్లేనా కాదా అని డౌట్ వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య ఒక బీ ఫామ్ యాప్ పెట్టండి. మీ అంటే ఐ కదా, ఐ ఆమ్ ఏ సైకిల్. నేను సైకిల్ ఏంటి? మీనింగ్ లే కదా. ఐ ఆమ్ ఏ సైకిల్, నేను సైకిల్ని అంటే మీనింగ్ ఉందా? లే కదా. కాబట్టి ఇక్కడ మీ అని సైకిల్ రెండు ఒకటే కాదనమాట. కాబట్టి
ఈ మధ్యన బీ ఫామ్ పెట్టడం వల్ల మీనింగ్ రాలే కాబట్టి ఈ రెండు వేరే వేరే ఆబ్జెక్టులని అర్థం మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, చిన్న హింట్ అనమాట. సో రెండు వేరే వేరే ఆబ్జెక్టులు ఉన్నప్పుడు అప్పుడు ఇందులో పర్సన్ సంబంధించింది ఏమవుతుందండి, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. పర్సన్ సంబంధం కానిది ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ ఏమవుతుందంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. దీనిని ఇంకెలా రాయొచ్చు, ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు రాసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత రాస్తే ఈ మీకు ముందు టూ కానీ ఫర్ కానీ రావాలి. కొన్ని వర్బులు బట్టి మారుతాయి, చూద్దాం తర్వాత. అది మై ఫాదర్ బాట్ ఏ సైకిల్ ఫర్ మీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సైకిల్ అనేది ఎప్పుడు కూడా సైకిల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టు, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టే. కాకపోతే ఈ ప్లేస్లు మారాయి. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మధ్యలో ప్రిపోజిషన్స్ రాదు. కానీ అదే ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈ చివరికి వెళ్ళినట్లయితే ముందు ప్రిపోజిషన్ వస్తుంది అనమాట. ఫర్ కానీ టూ కానీ ఎక్కువగా వస్తాయి. అయితే ఇక్కడ మీకు ఇంకా తెలియాలంటే బాట్ని మై ఫాదర్ బాట్ వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ సైకిల్. మై ఫాదర్ బాట్ టు హూమ్ ఫర్ హూమ్ అని ప్రశ్నిస్తే ఎవరికి కొన్నారు, ఎవరి కోసం కొన్నాడంటే మీ, కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఆ విధంగా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీని గురించి ఆల్రెడీ మీకు గత వీడియోలు చెప్పడం జరిగింది, మీకు ఐ కార్డ్స్లో పెడతాను, చూడండి వారు చూడండి. ఓకేనా. ఈ విధంగా రెండు ఆబ్జెక్టులు కానీ ఒక సెంటెన్స్లో ఉంటే ఏ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలనేది ఈరోజు ఈ టాపిక్లో మనము నేర్చుకోబోతున్నాం. ఓకేనా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొన్ని వెర్బ్స్ ఇచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ఎలాగ ఉపయోగిస్తామంటే ఫర్ను ఉపయోగిస్తాం. ఏంటంటే బై, బ్రింగ్, మేక్, ప్రిపేర్, లీవ్, ఫైండ్, పోర్, సేవ్, డూ వీటికి ఫర్ను ఉపయోగించాలి. ఎప్పుడు ఉపయోగిస్తామని చెప్పామంటే మనము రెండు ఆబ్జెక్టులు ఇచ్చినప్పుడు రెండు రకాల ఆన్సర్లు రాయొచ్చు ప్యాసివ్ వాయిస్లో. అందులో ఒకదానికి మనం ప్రిపోజిషన్ యాడ్ చేయాల్సిన సందర్భం వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు ఈ వెర్బులుగానే ఉన్నట్లయితే ఫర్ను ఉపయోగించాలి, మిగతా వాటికి టూ ఉపయోగించడమే. ఇవి ఉన్నట్లయితే ఫర్ను ఉపయోగించండి, మిగతా వాటికి టూ ఉపయోగించండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఐ గేవ్ గీత ఏ బుక్. ఇలాగ ఇచ్చి ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నా, ఐ గేవ్ ఏ బుక్ టు గీత ఇచ్చి మార్చమన్నా ఒకటే రూలు. రెండిట్లో కూడా రెండు ఆబ్జెక్టులు ఉన్నట్టే. ఎందుకంటే గీత ఏ బుక్ ఉన్నాయి కదా, ఈ మధ్యన ఒక బీ ఫామ్ పెడితే గీత ఈజ్ ఏ బుక్ మీనింగ్ లేదు కాబట్టి రెండు ఆబ్జెక్టులు ఉన్నట్టు, మీనింగ్ లేకపోతే రెండు ఆబ్జెక్టులు ఉన్నట్టు. మీనింగ్ లేకపోతే గుర్తుపెట్టుకోండి. దీనినే ఇందులో ఇదేమవుతుంది మనకి ఇక్కడ పర్సన్ కాబట్టి ఏమవుతుంది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. పర్సన్ కాదు నాన్ లివింగ్ థింగ్ ఏమవుతుంది డైరెక్ట్ ఆబ్జెక్ట్. దీన్ని ఇటుపక్క తీసుకొచ్చి ఇటుపక్క వెళ్ళినప్పుడు ఏమవుతుందండి టు గీత అని అయింది అంతే. ఓకేనా. రెండు ఒకటే. రెండిట్లో ఏది ఇచ్చినా మన ప్యాసివ్ వాయిస్లో మార్చే విధానం ఒకటే. ఓకేనా. చూద్దాం. ఇప్పుడు ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్. ఇప్పుడు ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుని చేద్దాం. ఫస్ట్ది రెండు ఆన్సర్లు వస్తాయండి, రెండు ఆన్సర్లు ఏదైనా రాయొచ్చు. ఫస్ట్ ఆన్సర్ ఏంటి రాద్దాం అంటే ముందు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొద్దాం, గీత. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసాం కదా. ఇప్పుడు మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందండి, మెయిన్ వెర్బ్ గేవ్ అంటే రెండో రూపంలో ఉంది, V2లో ఉంది. గివ్, గేవ్, గివెన్. V2లో ఉంటే మనకి స్ట్రక్చర్ ఏంటి వాజ్, వర్ ప్లస్ V3 కదా. అయితే గీత సింగులర్ కాబట్టి ఏం రాస్తాను వాజ్. నెక్స్ట్ దీనికి మళ్ళీ మెయిన్ వెర్బ్కి మూడో రూపం బీ ఫార్మ్ వెర్బ్ రాసి V3 రాయాలి. ఏ మోడల్ అయినా సరే, ఏ స్ట్రక్చర్ అయినా సరే, అది ఏ సెంటెన్స్ని మార్చినా సరే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ మాత్రం బీ ఫార్మ్ ప్లస్ V3 మారదు. కాబట్టి దీనికి మూడో రూపం గివెన్. గీత వాజ్ గివెన్. దీనిని అలాగా తీసుకొస్తాం కదా. ఇంకేం మిగిలింది ఇక్కడ ఏ బుక్, ఏ బుక్ బీవై బై పెట్టి అప్పుడు ఐ ఇటు వస్తే ఏమవుద్దండి మీ, ఐ వస్తే ఏమవుద్ది మీ అవుద్ది అనమాట. ఇప్పుడు ఇంకో ఆన్సర్ మనం చెప్పాం కదా, రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు రెండు ప్యాసివ్ వాయిస్లు రాయొచ్చు, రెండు ఆన్సర్లు వస్తాయి. ఏది రాసినా రైటే. ఆప్షన్స్లో రెండిట్లో ఏదో ఒకటే ఉండొచ్చు మనకి. ఓకేనా. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకుని రాద్దాం. ఏ బుక్ రెండు ఆబ్జెక్టుల్లో ముందు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చాం, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొద్దాం. ఏ బుక్ సేమ్ బీ ఫార్మ్ వెర్బ్ V2లో ఉంది కాబట్టి వాజ్ వర్ ప్లస్ V3 రాయాలి. అయితే బుక్ సింగులర్ కాబట్టి వాజ్ రాయాలి. ఏ బుక్ వాజ్ మూడో రూపం గివెన్. ఏ బుక్ వాజ్ గివెన్. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చాం, ఇక్కడ పెర్సన్ ఉండిపోయింది. పెర్సన్ ఉండిపోయినప్పుడు ఇక్కడ రేట్ రాయాలంటే టు కానీ ఫర్ కానీ ఉపయోగించాలి. ఫర్ ఏటికి ఉపయోగించాలో చెప్పాను. ఆ వెర్బులు కానీ ఉంటే ఇక్కడ గేవ్ అందులో లిస్టులు లేవు కాబట్టి టూ రాసేయండి. ఏ బుక్ వాజ్ గివెన్ టు గీత, గివెన్ టు గీత. గీతకు ముందు టూ పిట్ రాయాలి అక్కడ.
బీవై బై పెట్టి ఐ ఏమవుద్దండి మీ అవుద్ది. సో ఏ బుక్ వాజ్ గివెన్ టు గీత బై మీ. ఈ విధంగా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు తీసుకొస్తే ఇక్కడ ఎక్కడ ప్రిపోజిషన్ పెట్టవసరం లేదు, మిగతా రూల్ ప్రకారంగా రాసుకెళ్ళిపోయాను. డైరెక్ట్ ఆబ్జెక్ట్ని కానీ ముందు తీసుకొచ్చి రాసినప్పుడు ఇక్కడ మిగిలిపోయిన ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు మాత్రం టు కానీ ఫర్ కానీ వస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన మెయిన్ వెర్బ్ ఈ లిస్ట్లో ఉంటే మాత్రం ఫర్ పెట్టాలి, లేకపోతే టు పెట్టాలి. ఓకేనా? అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏం లేదంటే ఐ గేవ్ గీత ఏ బుక్ అంటే నేను గీతకి ఒక పుస్తకం ఇచ్చాను. దాని ప్యాసివ్ వాయిస్లో గీత వాజ్ గివెన్ ఏ బుక్ బై మీ అంటే గీతకి నా చేత పుస్తకం ఇవ్వబడింది. అలాగే ఏ బుక్ వాజ్ గివెన్ టు గీత బై మీ రెండింటి మీనింగ్ ఏంటంటే గీతకి నా చేత ఒక పుస్తకం ఇవ్వబడింది. ఓకేనా? నా దగ్గర తీసుకోబడింది ఒక పుస్తకం, పుస్తకం ఇవ్వబడింది అని అర్థం. ఓకేనా? పుస్తకం ఇవ్వబడింది, గీతకి నా చేత ఒక పుస్తకం ఇవ్వబడింది అని ప్యాసివ్ వాయిస్ చెప్పడం. ఓకేనా? ఈ విధంగా అంటే ఇక్కడ మనకు ప్రతి సెంటెన్స్కి మీనింగ్ చెప్పుకుంటూ వెళ్తే వీడియోలు అంత ఎక్కువైపోతుందండి. అది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మాత్రమే మీనింగ్స్ కంప్లీట్ చెప్తే ఒక అర్థం ఉంది, కానీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాను కాబట్టి మీనింగ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిస్తున్నాను. అక్కడక్కడ ఇంపార్టెంట్ దగ్గర చెప్తాను అనమాట. మిగతావన్నీ మనకి గ్రామర్ పార్ట్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక సెంటెన్స్కి 2 ఆబ్జెక్టులు ఉంటే 2 ఆన్సర్లు రాయొచ్చు, ఏది రాసినా రైటే. నెక్స్ట్ అండి, మై ఫాదర్ బాట్ మీ ఏ సైకిల్. మై ఫాదర్ బాట్ మీ ఏ సైకిల్. మై ఫాదర్ అనేది ఇక్కడ సబ్జెక్టు, బాట్ అనేది వెర్బు, మీ ఏ సైకిల్ 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. సో మీతో రాసిన రైటే, ఏ సైకిల్తో రాసిన 2 ఆన్సర్లు రాసిన రైటే. ఈ 2 వేరు వేరు ఆబ్జెక్టులను ఎలా గుర్తించో చెప్పాను. మధ్యలో ఒక బీఫామ్ వెర్బ్ పెట్టండి. మీ అంటే ఐ కదా, ఐ ఆమ్ ఏ సైకిల్ అంటే మీనింగ్ లేదు. ఐ వేరు సైకిల్ వేరు కదా, పెర్సన్ సైకిల్ ఒకటి కాదు కదా, కాబట్టి మీనింగ్ లేదు. కాబట్టి అప్పుడు మీనింగ్ లేకపోతే 2 వేరు వేరు ఆబ్జెక్టులు. అయితే ఈ పెర్సన్ అనేది ఏమవుతుందండి, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. నాన్ లివింగ్ థింగ్ ఏమవుతుందండి, డైరెక్ట్ ఆబ్జెక్టు. మీకు ఇంతకుముందు చెప్పాను. దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని ముందు ఇచ్చి దీని తర్వాత వెళ్తే ఏమవుద్ది, పక్కన ఫర్ మీ అని వస్తుంది. బాట్ ఏ సైకిల్ ఫర్ మీ. సో సెంటెన్స్ ఎలాగిచ్చినా ఆన్సర్స్ మాత్రం 2 ఆబ్జెక్టులతో ఏది రాసినా రైటే. ఒకవేళ ఎలాగే ఇచ్చారు అనుకోండి, ఇక్కడ తర్వాత ఎగ్జాంపుల్ ఒక ఇచ్చాను మీకు, అక్కడ చూద్దాం ఉదాహరణ. ముందు చూడండి, ఇక్కడ ముందు ఒక ఆన్సర్ ఏం రాద్దాం అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాద్దాం. మీ ఇటు వస్తే ఏమవుతుందండి ఐ. సో నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది, బాట్. బై బాట్ అంటే V2లో ఉంది. V2లో ఉంటే వజ్ కానీ వర్ కానీ V3 ఉంది. వజ్ కానీ వర్ కానీ V3. ఇప్పుడు ఐ అంటే సింగులర్ కదా, వాజ్, ఐ వాజ్. దీనికి V3 ఏమవుతుందంటే బాట్. బై బాట్ ఐ వాజ్ బాట్. వెంటనే ఇక్కడ ఏమి మిగిలిపోయిందండి, ఆల్రెడీ దీన్ని తీసుకొచ్చాం కదా దీన్ని. ఇక్కడ ఏమి మిగిలింది, ఏ సైకిల్. ఐ వాజ్ బాట్ ఏ సైకిల్. సైకిల్ వెంటనే రాసి అప్పుడు బీవై బై పెట్టాలి. బీవై బై పెట్టి ఇక్కడ మై ఫాదర్ని తీసుకురండి. ఒకటి ఇక్కడ మిగిలిపోయినటువంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ వెర్బ్ తర్వాత రాసేయాలి. ఓకేనా? ఇదొక ఆన్సర్. ఇంకొక ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చి రాద్దాం. అదొక ఆన్సర్ అవుతుంది. ఏంటంటే ఏ సైకిల్. ఇక్కడ కూడా మళ్ళీ బాట్ V2 కాబట్టి వజ్ కానీ వర్ కానీ ప్లస్ V3 రాయాలి. సైకిల్ సింగులర్ కాబట్టి వజ్ రాయాలి. మళ్ళీ దీనికి మూడో రూపం బాట్. బై బాట్. ఓకేనా? రాసిన తర్వాత ఇక్కడ ఏం మిగిలిపోయిందండి, ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోయింది. ఎందుకంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి రాసాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోయినప్పుడు దాన్ని డైరెక్ట్గా రాసి కూడా పక్కన. అయితే బాట్ వచ్చినప్పుడు మనం ఈ లిస్టులో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, బాట్ తర్వాత ఫర్ రాయాలని. బై, బ్రింగ్, మేక్, ప్రిపేర్, లీవ్, ఫైండ్, పోర్, సేవ్, డూ ఈ వెర్బులకి ఫర్ రాయమని చెప్పాం కదా. అందులో బాట్ ఉంది కదా, బై అంటే బాటే కదా, బై యొక్క 3 వెర్బ్ ఇక్కడ V3 రాసాం కదా. కాబట్టి ఈ బాట్ వచ్చినప్పుడు ఏమైనా చెప్పాం, ఫర్ రాయాలి. ఫర్ రాసి ఎక్కడ మిగిలిపోయినటువంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని రాయాలి. ఫర్ మీ, బై మై ఫాదర్. సో ఈ 2 ఆన్సర్లు రైటేనండి. ఐ వాజ్ బాట్ ఏ సైకిల్ బై మై ఫాదర్. ఏ సైకిల్ వాజ్ బాట్ ఫర్ మీ బై మై ఫాదర్. సైకిల్ మా ఫాదర్ చేత నాకు కొనబడిందని. ఓకేనా? అయితే ఇక్కడ బాట్ రావడం వల్ల ఇక్కడ ఫర్ మీ అని వచ్చింది చూసుకోండి. ఓకేనా? ఎప్పుడంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ సెంటెన్స్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోద్దే, అప్పుడు దాని ముందు టు కానీ ఫర్ కానీ వస్తుంది. ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఆల్రెడీ వెర్బ్స్ లిస్ట్ ఇచ్చాను, ఆ లిస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఫర్ వస్తుంది, మిగతా వాటికి టు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మై మదర్ టోల్డ్ మీ ఏ స్టోరీ. మై మదర్ టోల్డ్ మీ ఏ స్టోరీ. మా అమ్మ నాకు స్టోరీ చెప్పింది. ఇక్కడ మై మదర్ అనేది సబ్జెక్టు, టోల్డ్ అనేది వెర్బు, మీ అనేది ఏ స్టోరీ అనేది 2 వేరు వేరు ఆబ్జెక్టులు. కాదంటే మనం ఎలా టెస్ట్ చేసుకోవాలో చెప్పాను. మధ్యలో ఒక బీఫామ్ పెట్టండి. ఐ ఆమ్ ఏ స్టోరీ. ఐ స్టోరీ ఒకటేనా? కాదు కదా.
కాదు కాబట్టి మీనింగ్ లేదు కాబట్టి రెండు వేరు వేరు ఆబ్జెక్టులు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి. లివింగ్ థింగ్స్ ఇది మీ, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఇప్పుడు రెండు ఆన్సర్లు రాయొచ్చు అనమాట. దీనికి రెండు ఆన్సర్లు ఉంటాయి. అప్పుడు మొదటి ఆన్సర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు తీసుకొద్దాం. మీ ఏమవుద్దండి ఐ. టోల్డ్ అనేది వెర్బ్ టు, వెర్బ్ టు వస్తే వజ్ కానీ వర్ కానీ ప్లస్ V3. ఐ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది సింగులర్ వజ్. దీనికి V3 ఏమవుతుందండి టోల్డ్. టెల్, టోల్డ్. కొందరికి డౌట్ ఏంటంటే టెల్, టోల్డ్ సార్ అక్కడ V2 V3 ఒకలాగా ఉన్నాయి కదా, దీన్ని V2 మాత్రం అనుకొని వజ్ వర్ ఎందుకు రాయాలి, V3 కొంచెం డౌట్ వస్తుంది. ఇంతకుముందు చెప్పాను V3 అవ్వాలంటే దాని ముందు తప్పనిసరిగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. దీని ముందు ఎక్కడ హెల్పింగ్ వెర్బ్లు ఉన్నాయా, లేవు కదా, కాబట్టి ఇది V2 కింద తీసుకోవాలి. ఓకేనా. ఐ వాజ్ టోల్డ్ రాసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొస్తాం కదా, ఇంకెక్కడ ఏం మిగిలిపోయింది ఆబ్జెక్ట్ ఈ స్టోరీ. వెంటనే అక్కడ మిగిలిపోయినటువంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసి భయపెట్టి మై మదర్ని ఇటువైపు తీసుకురావాలి. ఐ వాజ్ టోల్డ్ ఏ స్టోరీ బై మై మదర్. దీనికి రెండో ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావడం, ఏ స్టోరీ. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వెర్బ్ వీటిలో ఉంది కాబట్టి వజ్ కానీ వర్ కానీ V3 రాయాలి. అయితే ఇక్కడ ఏ స్టోరీ సింగులర్ కాబట్టి వజ్ రాయాలి. దీనికి మూడో రూపం టోల్డ్, టెల్, టోల్డ్. ఏ స్టోరీ వాజ్ టోల్డ్ రాసిన తర్వాత ఇప్పుడు ఏ స్టోరీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొచ్చాం. ఇక్కడ మిగిలిపోయింది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోయినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసేయకూడదు. దానికి టూ కానీ ఫర్ కానీ పెట్టాలి. ఫర్ పెట్టాలంటే మీకు చెప్పిన వెర్బ్ లిస్ట్లో ఉండాలి. టోల్డ్ ఆ లిస్టులో లేదు కాబట్టి టోల్డ్ టు మీ అని రాయాలి. టోల్డ్ టు మీ బై మై మదర్ని తీసుకురండి. ఏ స్టోరీ వాజ్ టోల్డ్ టు మీ బై మై మదర్. మా అమ్మ చేత నాకు స్టోరీ చెప్పబడింది. ఓకేనా. ఈ విధంగా రెండు ఆబ్జెక్టులు వచ్చినప్పుడు మనకి ఆన్సర్లు ప్యాసివ్ వాయిస్లోని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సి మేడ్ గెస్ట్స్ సమ్ టీ. సి అనేది సబ్జెక్టు, మేడ్ అనేది వెర్బు, గెస్ట్ అనేది ఆబ్జెక్టు, సమ్ టీ అని కూడా ఆబ్జెక్ట్. అయితే ఈ మధ్యలో ఒక బీ ఫామ్ ఎవరు పెట్టండి, ఆర్. గెస్ట్స్ అంటే ఎక్కువ మంది కదా, గెస్ట్స్ ఆర్ సమ్ టీ. గెస్ట్స్ టీ అను ఈక్వలా అంటే మీనింగ్ లేదు. గెస్ట్స్ ఏంటి టీ ఏంటి, గెస్ట్స్ ఆర్ ఈక్వల్. గెస్ట్స్ ఆర్ సమ్ టీ అంటే మీనింగ్ లేదు కాబట్టి ఇవి రెండు వేరు ఆబ్జెక్టులు అర్థం. కాబట్టి మీనింగ్ లేకపోతేనే వేరు ఆబ్జెక్టులు మధ్యలో బీ ఫామ్ వెర్బ్ని అప్లై చేస్తే. అయితే అప్పుడు ఇది గెస్ట్స్ అనేది పర్సన్స్ కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, సమ్ టీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు రెండు ఆన్సర్లు రాద్దాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇటు పక్క తీసుకొద్దాం. గెస్ట్స్ అనేది ఇక్కడ ప్లోరల్ ఉన్న ప్లోరల్ కదా. నెక్స్ట్ మేడ్ అనేది మేడ్ వీటిలో ఉంది. వీటిలో ఉంటే వజ్ కానీ వర్ కానీ. గెస్ట్స్ ప్లోరల్ కాబట్టి వస్తుంది వర్. గెస్ట్స్ వర్. దీనికి మళ్ళీ మెయిన్ వెర్బ్కి మూడో రూపం బీ ఫామ్ వెర్బ్ రాయాలి, V3 రాయాలి మెయిన్ వెర్బ్కి. గెస్ట్స్ వర్ మేడ్. వెంటనే ఇక్కడ మిగిలిపోయిన డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసేయాలి సమ్ టీ బై సి ఏమవుద్దండి హెర్. ఓకేనా. ఇప్పుడు రెండో ఆన్సర్ రాద్దాం. డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొద్దాం. సమ్ టీ. ఇక్కడ మేడ్ అనేది V2 కాబట్టి వజ్ కానీ వర్ కానీ. అయితే ఇక్కడ రాసినటువంటి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వజ్ తీసుకోవాలి. వజ్ తీసుకొని దీనికి మళ్ళీ మూడో రూపం మేడ్. సమ్ టీ వాజ్ మేడ్. ఎక్కడ మిగిలిపోయింది ఏడిదండి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ రాసినప్పుడు టూ కానీ ఫర్ కానీ రాయాలి. అయితే ఇక్కడ మేడ్ అనేది ఆ లిస్ట్లో ఉంది కాబట్టి మేడ్ తర్వాత ఫర్ రాయాలి, ఫర్ గెస్ట్స్. సమ్ టీ వాజ్ మేడ్ ఫర్ గెస్ట్స్ బై హెర్. ఈ విధంగా రెండు ఆన్సర్లు మనకి రైట్ ఏనండి. ఓకేనా. నెక్స్ట్ అండి ద టీచర్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ టు హెర్. ద టీచర్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ టు హెర్. ద టీచర్ అనేది సబ్జెక్టు, ఆస్క్డ్ అనేది వెర్బు, ఏ క్వశ్చన్ అనేది ఆబ్జెక్టు. టు హెర్లో హెర్ అనేది ఒక ఆబ్జెక్టు, ఏ క్వశ్చన్ అనేది ఆబ్జెక్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్టు చివరిలో రాసాం కాబట్టి టూ వచ్చింది ఇక్కడ. అది ఇటువైపుకి రాసాం అనుకోండి ద టీచర్ ఆస్క్డ్ హెర్ ఏ క్వశ్చన్ అని అంటాం. కానీ ఈ హెర్ అవతల పక్క తీసుకెళ్ళడం వల్ల టు హెర్ అన్నాం. అంతేగాని టూ ఉందని చెప్పి ఇది ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అవ్వచ్చు కదా సార్, ఆబ్జెక్ట్ తర్వాత ఉందని అనవచ్చు. ఇక్కడ ఆస్క్డ్ని ద టీచర్ ఆస్క్డ్ టు హూమ్ అని ప్రశ్నించండి. ఎవరిని ప్రశ్నించాడు హెర్. ఆన్సర్ వచ్చింది కదా. వెర్బ్ తర్వాత టు హూమ్ అని కానీ ఫర్ హూమ్ అని కానీ, టు హూమ్ ఫర్ హూమ్ అని కానీ ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్లే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కదా.
కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ కాదు. అలాగే ఆస్క్డ్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తూ వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆస్క్డ్ వాట్ అంటే ఏ క్వశ్చన్. ఓకేనా, ఇది ఆల్రెడీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, హెర్రకి ముందు టు ఉంది కదా సార్, అంటే ఇది ఈ హెర్ర అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్ అవుతుంది కదా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎందుకు అవుద్ది అని డౌట్ రావచ్చు. ఆ డౌట్ పోవాలంటే ఆస్క్డ్ని టు హూమ్ ఫర్ హూమ్ అని ప్రశ్నించండి. వచ్చిన ఆన్సర్ కానీ ఇక్కడ ఉన్నట్లయితే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుద్ది. ఆస్క్డ్ టు హూమ్ అంటే హెర్, ఎవరిని ప్రశ్నించారు, ఆమెని. కాబట్టి హెర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. అయితే ఇక్కడ కూడా టూ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్లేస్లు మారాయి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లు మారాయి కాబట్టి టూ వచ్చింది. ఇది ఇటు వస్తే ఈ క్వశ్చన్ ఇటు వస్తే మధ్యలో ప్రిపోజిషనే ఉండదు, అప్పుడు రెండు ఆబ్జెక్టులే ఉంటాయి మనకి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొద్దాం. హెర్ని ఇటు వస్తే ఏమవుతుందండి, సి. ఆస్క్డ్ అనేది V2, వాజ్ కానీ వర్ కానీ, సి వాజ్. నేను ఏంటి అన్ని V2లో చెప్తానంటే ఏ టెన్స్ వచ్చినా ఏ స్ట్రక్చర్ వచ్చినా మీరు అలాగే బీఫామ్ వెబ్స్ రాయడం మీకు ఆల్రెడీ స్ట్రక్చర్స్ అని నేర్పిస్తాను గత వీడియోలలో. సో అది ఏ హ్యాడ్ ప్లస్ V3లో ఉన్నా, హ్యావ్ ప్లస్ V3లో ఉన్నా, V1 ఇచ్చినా, V2 ఇచ్చినా, ఏది ఇచ్చినా, V1 ప్లస్ ఇంగ్ రూపం ఇచ్చినా, ఏవి ఇచ్చినా సరే అదే స్ట్రక్చర్స్లో ఫాలో అవ్వండి. నేను వెర్బ్ 2లో చెప్తానంటే వెర్బ్ 2లోనే ఇస్తానని కాదు. ఓకేనా, సి రాసిన తర్వాత ఆస్క్డ్ V2లో ఉంది కాబట్టి వజ్ కానీ వర్ కానీ, సి తర్వాత వజ్ రాయాలి ఎందుకంటే సింగులర్ కాబట్టి. నెక్స్ట్ దీనికి V3 ఏమవుతుంది, ఆస్క్డ్. సి వాజ్ ఆస్క్డ్. వెంటనే ఇక్కడ ఏంటి మిగిలిపోతుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ క్వశ్చన్ బై. She was asked a question by the teacher. చూసారు అక్కడ టూ మరి రాయలేదు. దేంతో రాసినప్పుడు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాసినప్పుడు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ రాదు కదా, టూ మరి రాయం. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాసినప్పుడు చూద్దాం. ఏ క్వశ్చన్, నెక్స్ట్ ఆస్క్డ్ అనేది V2 కాబట్టి వజ్ కానీ వర్ కానీ, ఏ క్వశ్చన్ సింగులర్ కాబట్టి వజ్. మూడో రూపం ఆస్క్డ్, బీ ఫార్మ్ వెర్బ్ రాస్, V3 రాస్తాం. ఏ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటిది, డైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏంటి మిగిలిపోయింది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ టు హెర్. ఓకేనా, టు హెర్ బై ద టీచర్. ఓకేనా, ఏ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ టు హెర్ బై ద టీచర్. ఎప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాసినప్పుడు ఇక్కడ మిగిలిపోయింది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో ఉంది కాబట్టి టు హెర్ అని రాసాం. అదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాసినప్పుడు ఇక్కడ టూ అనేది మరి ఇందులో వాడం ఆన్సర్లో. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాసినప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ రాదు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు. అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాసినప్పుడు మాత్రం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసినప్పుడు ఇక్కడ మాత్రం టూ కానీ ఫర్ కానీ వస్తుంది. ఆ వెర్బ్స్ బట్టి మనము రాయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ సెంట్ హిమ్ అన్ ఇన్విటేషన్. ఐ హ్యావ్ సెంట్ హిమ్ అన్ ఇన్విటేషన్. ఐ అనేది సబ్జెక్టు, హ్యావ్ సెంట్ అనేది వెర్బు, హ్యావ్ ప్లస్ విత్ స్ట్రక్చరు, హిమ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, అండ్ ఇన్విటేషన్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొద్దాం. హిమ్ ఇటు వస్తే ఏమవుతుంది, హీ. నెక్స్ట్ హ్యావ్ ప్లస్ V3 కానీ హ్యాజ్ ప్లస్ V3 కానీ ఇస్తే మనం ప్యాసివ్ వాయిస్లో మార్చుకుంటే రమ్మ వస్తుంది, హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్ ప్లస్ V3 వస్తుంది చెప్పాం. అయితే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ముందున్న సబ్జెక్టు హీ షీ ఇట్లయితే థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే హ్యాజ్ రాయాలి, మిగతా వాటికి హ్యావ్ రాయాలి. మరి ఇక్కడ ఏమొచ్చింది, హీ కాబట్టి హ్యాజ్ రాయకూడదు, అయ్యింది కాబట్టి హ్యావ్ వచ్చింది, కానీ ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హ్యాజ్ వస్తుంది. హ్యావ్ ప్లస్ V3 ఇచ్చినా హ్యాజ్ ప్లస్ V3 ఇచ్చినా మనకు స్ట్రక్చరిటీ హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్ ప్లస్ V3 వస్తుంది. సో ఈ హ్యాజ్ బీన్, దీనికి V3 సెంట్ కదా, సెండ్, సెంట్, సెంట్, నో చేంజ్. ఈ హ్యాజ్ బీన్ సెంట్. ఇక్కడ మిగిలిపోతే డైరెక్ట్ ఆబ్జెక్ట్ యాన్ ఇన్విటేషన్. బై ఐ ఏమవుతుందండి, మీ. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకొద్దాం. యాన్ ఇన్విటేషన్. ఇక్కడ సేమ్ ఇన్విటేషన్ కూడా సింగులర్ కదా, ఇట్. ఈ షీ ఇట్లు వస్తే ఏమొస్తుంది, హ్యాజ్ వస్తుంది. ఇక్కడ హ్యావ్ ఉన్నప్పటికీ ఇక్కడ హ్యాజర్ వస్తుంది. హ్యాజ్ బీన్ ఎందుకంటే హ్యావ్ ప్లస్ V3 ఉంటే హ్యావ్ బీన్ కానీ హ్యాజ్ బీన్ కానీ వస్తుంది. హ్యాజ్ బీన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ముందున్నది ఈ షీ ఇట్లు అయితే, ఈ షీ ఇట్ అయితే ఇన్విటేషన్ అనేది ఇట్ కదా, కాబట్టి హ్యాజ్ తీసుకోవాలి, బీన్ తీసుకోవాలి. V3 ఏమవుతుంది మళ్ళీ నువ్వు సెంట్, సెండ్, సెంట్, సెంట్. ఈ యాన్ ఇన్విటేషన్ హ్యాజ్ బీన్ సెంట్. ఎక్కడ మిగిలిపోయింది ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మాత్రం ఇక్కడ రాసినప్పుడు టు కానీ ఫర్ కానీ రాయాలి. అయితే సెంట్ అనేది మన లిస్ట్లో ఉంది, సెండ్, సెండ్ తర్వాత ఫర్ రాయాలి. సారీ, ఇక్కడ సెంట్ అనేది లిస్ట్లో లేదు కాబట్టి ఫర్ రాయకూడదు. ఏం రాయాలి, టు, సెంట్ టు హిమ్ బై మీ.
ఓకేనా. మనం ఫర్ ఉపయోగించే వెర్బ్స్ లిస్ట్లో సెంట్ లేదు కాబట్టి సెంట్ టు హిమ్ బై మీ, ఆ లిస్ట్కి మాత్రమే ఫర్, మిగతా అన్నిటికి టు వాడమే. ఎన్ ఇన్విటేషన్ హ్యాస్ బీన్ సెంట్ టు హిమ్ బై మీ అంటే నేను అతనికి ఇన్విటేషన్ పంపాను, దాని కోసం ఇన్విటేషను నా చేత అతనికి పంపబడింది చెప్పడం. నెక్స్ట్ ద టీచర్ టాట్ హెర్ ఇంగ్లీష్. ద టీచర్ టాట్ హెర్ ఇంగ్లీష్. ద టీచర్ సబ్జెక్టు, టాట్ వెర్బు, హెర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, ఇంగ్లీష్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాద్దాం. హెర్ ఇటు వస్తే సి. టాట్ అనేది ఏంటి? టాట్ అనేది అంటే వెర్బ్ టు. వెర్బ్ టు అంటే వజ్ కానీ వర్ కానీ, సి సింగులర్ కాబట్టి వజ్. విత్ రాయాలి. టీచ్ టాట్ టాట్ విత్, సి వాజ్ టాట్. ఇక్కడ ఏడు మిగిలిపోయింది కనుక ఇంగ్లీష్ బై ద టీచర్. అలాగే ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇంకొక ఆన్సర్ రాద్దాం. ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా సింగులర్ కదా, వజ్ వర్ ప్లస్ విత్ త్రీలో వజ్ రాయాలి. మూడో రూపం టాట్. ఇంగ్లీష్ వాజ్ టాట్. ఇక్కడ మిగిలిపోయింది, ఏడు మిగిలిపోయిందండి? హెర్ అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోయినప్పుడు తప్పనిసరి టూ కానీ ఫర్ కానీ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు టాట్ వచ్చింది. టాట్ వచ్చినప్పుడు టాట్ టు హెర్ బై ద టీచర్. టీచరు ఆమెకి ఇంగ్లీష్ బోధించాడు, ఇంగ్లీషు అతని చేత ఆమెకి బోధించబడింది. ఓకేనా. గాడ్ హ్యాస్ గివెన్ అస్ అన్ ఇంటెలిజెన్స్. గాడ్ అనేది సబ్జెక్టు, హ్యాస్ గివెన్ అనేది వెర్బు, అజ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, అండ్ ఇంటెలిజెన్స్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అజ్ని తీసుకొస్తే ఏమవుతుంది? ఇటువైపు వి. హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి3 ఇస్తే హ్యావ్ బీన్ ప్లస్ వి3 కానీ, హ్యాస్ బీన్ ప్లస్ వి3 కానీ. హ్యావ్ హ్యాజ్ ఒకటే. ముందున్న సబ్జెక్టులు హీ సీట్లు అయితేనే హ్యావ్ వాడాలి, లేకపోతే హ్యాజ్ వాడాలి. వి ఇచ్చింది కాబట్టి ఏం వాడాలి? హ్యావ్ బీన్. గివెన్కి మూడో రూపం గివెనే కదా, గివ్ గేవ్ గివెన్ రాసిన తర్వాత ఇక్కడ ఏం మిగిలిపోయిందండి? యాన్ ఇంటెలిజెన్స్. బై పెట్టి గాడ్ని ఇటువైపు తీసుకురావాలి. వీ హ్యావ్ బీన్ గివెన్ ఇంటెలిజెన్స్ బై గాడ్. ఓకేనా. నెక్స్ట్ అండి, గీత లెంట్ ఏ పెన్సిల్ టు సీత. గీత సబ్జెక్టు, లెంట్ అనేది వెర్బు, ఏ పెన్సిల్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్టు, సీత అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి రాసిన, సీతని తీసుకొచ్చి రాసిన రెండు ఆన్సర్లు ఏది రాసినా రైటే. ఏ పెన్సిల్ ఇటువైపు తీసుకురండి డైరెక్ట్ ఆబ్జెక్ట్ని. ఏ పెన్సిల్, లెండ్ లెంట్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి బీ ఫార్మ్ వజ్ కానీ వర్ కానీ వి3. పెన్సిల్ సింగులర్ కాబట్టి వజ్. లెంట్ మూడో రూపం. ఏ పెన్సిల్ వాజ్ లెంట్. ఇక్కడ ఏడు మిగిలిపోయిందండి? ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొస్తే ఇక్కడ మిగిలిపోయింది ఇంకా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ టు సీత బై గీత. అదే సీత అని మాత్రమే తీసుకొని రావాలి. సీత అని స్టార్టింగ్ పెట్టి రాసినప్పుడు ముందున టూ అనేది మరి ఎక్కడ వాడం సెంటెన్స్లో. ఇక్కడ ప్లేస్లో మారడం వల్ల టూ వచ్చింది, కానీ సీతతో ఉపయోగించి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు ఇక్కడ టూ మాత్రం రాయం. ఓకేనా. సీత వాజ్ లెంట్ ఏ పెన్సిల్ బై గీత. ఓకేనా. ఈ విధంగా రెండు ఆన్సర్లు రాయొచ్చు. లాస్ట్ ఎగ్జాంపుల్ అండి. మోహన్ బ్రాట్ హెర్ ఏ గిఫ్ట్. మోహన్ అనే సబ్జెక్టు, బ్రాట్ బ్రాట్ లిస్ట్లో ఉంది, ఫర్ ఉపయోగించాలా ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు. సబ్జెక్టు వెర్బు, హెర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్టు హెర్ ఇటు వస్తే సి అవుద్ది. బ్రింగ్ బ్రాట్ అంటే వీటిలో ఉంది, వీటి ఉంటే వజ్ కానీ వర్ కానీ వి3 రాయాలి. సి సింగులర్ కాబట్టి వజ్. మూడో రూపం బ్రాట్. ఇక్కడ ఏడు మిగిలిపోయింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోయింది. డైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోయినప్పుడు ఏ ప్రపోజిషన్ రాదు పక్కన, బై రాసి మోహన్. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు తీసుకొద్దాం. ఏ గిఫ్ట్ వాజ్. ఎందుకు? గిఫ్ట్ సింగులర్ కదా, మళ్ళీ సేమ్ అదే బీ ఫార్మ్ వస్తుంది. వాజ్ బ్రాట్. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొస్తే ఇక్కడ మిగిలిపోయింది ఏంటిది? హెర్. ఒకవేళ ఇది ఇటువైపు వెళ్తే ఏమవుద్ది? ఫర్ హెర్ అని రాయాలి. గిఫ్ట్ ఇటుండి హెర్ ఇటువైపు వెళ్తే ఫర్ హెర్ రాయాలి, ఎందుకంటే బ్రాట్ ఉంది కాబట్టి. బ్రింగ్ వస్తే ఫర్ ఉపయోగించమని చెప్పాం లిస్టులో, కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఫర్ హెర్ బై మోహన్. ఓకేనా. ఈ విధంగా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రెండు రకాల ప్యాసివ్ వాయిస్లు మనము రెండు ఆన్సర్లు రాయొచ్చు. ఓకేనా. మనము
డైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాసినప్పుడు మనకి సెంటెన్స్లో ఉండిపోయినట్టు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసినప్పుడు మాత్రం టు కానీ ఫర్ కానీ యాడ్ చేయాలి. అక్కడ ఇచ్చిన వెర్బల్ బట్టి మనం ఇచ్చిన లిస్టులో వెర్బల్ బట్టి ఫర్ అయితే ఫర్ లేకపోతే టు రాయాలి. ఓకేనా. ఇప్పుడు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉన్నట్లయితే రెండు ఆబ్జెక్టులు వేరు అంటే రెండు ఆన్సర్లు రాసాం. అవి రెండు ఆబ్జెక్టులు కాదు, ఒకటి ఆబ్జెక్ట్ ఇంకోటి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనుకున్నప్పుడు మాత్రం ఆన్సర్ ఒకటే వస్తుంది. చూద్దాం. దే పెయింటెడ్ ద హౌస్ గ్రీన్. దే అనేది సబ్జెక్ట్, పెయింటెడ్ అనేది వెర్బ్, హౌస్ అనేది దే పెయింటెడ్ వాట్, ఏంటి పెయింట్ చేశారు, హౌస్. ఇదేంటి ఆబ్జెక్ట్. ఇక్కడ మీకు డౌట్ రాచ్చు. దే పెయింటెడ్ ది హౌస్, ఈ రెండిట్ల మధ్య హౌస్ గ్రీన్ ఉంది. ద హౌస్ ఈజ్ గ్రీన్, మీనింగే కదా. హౌస్ గ్రీన్ కలర్లో ఉంది అంటే మీనింగ్గా వచ్చింది. మీనింగ్ఫుల్గా వచ్చినప్పుడు మధ్యలో బీఫామ్ పెట్టడం వల్ల మీనింగ్ఫుల్గా వచ్చినప్పుడు ఆ రెండు వేరు వేరు ఆబ్జెక్టులు కాదు. ముందుది ఆబ్జెక్టు, తర్వాతది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ గ్రీన్ అనేది దేని గురించి చెప్తుంది, ఆబ్జెక్ట్ కోసం. మీకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ గురించి వీడియో చేస్తున్నాను, దాన్ని కూడా ఐకార్డ్స్లో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. సో అప్పుడు ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంటు, ఇది ఆబ్జెక్ట్ మాత్రమే, దీంతో మాత్రమే రాయాలి ఆన్సర్ ప్యాసివ్ వాయిస్. దీని ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా దీంతో కూడా రాసేయకూడదు. ఓకేనా. ద హౌస్ పెయింటెడ్ అనేది V3, వాజ్ కానీ వర్ కానీ V3 రాయాలి. ద హౌస్ సింగులర్ కాబట్టి వాజ్, దానికి V3 ఏమవుతుంది, పెయింటెడ్. రాసిన వెంటనే ఇక్కడ మిగిలిపోయిన ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ రాసేయండి, గ్రీన్. ద హౌస్ వాజ్ పెయింటెడ్ గ్రీన్ బై దెమ్. ఓకేనా. నెక్స్ట్, వీ మేడ్ రమేష్ క్యాప్టెన్. వీ అనేది సబ్జెక్టు, మేడ్ అనేది వెర్బు, రమేష్ అనేది ఆబ్జెక్ట్. క్యాప్టెన్ అనేది కూడా ఆబ్జెక్ట్ అవ్వచ్చు అనుకో డౌట్ రావచ్చు. ఈ రెండింటి మధ్య ఒక బీఫామ్ పెట్టండి, రమేష్ ఈజ్ క్యాప్టెన్, మీనింగ్ ఉంది. మీనింగ్ ఉంటే రెండు ఆబ్జెక్టులు కాదు అవి, ఒకటి ఆబ్జెక్ట్ ఇంకోటి ఆబ్జెక్ట్ కాంప్లిమెంటు. మీనింగ్ రాకపోతేనే ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఒక ఆన్సర్ రాద్దాం. రమేష్ మేడ్ అనేది V2 అంటే వజ్ కానీ వర్ కానీ V3. రమేష్ సింగులర్ కాబట్టి వజ్. తిరిగి మూడో రూపం ఏమవుతుందండి, మేడ్. మేడ్. వెంటనే ఈ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ రాసేయండి. రమేష్ వాజ్ మేడ్ కెప్టెన్ బై, ఏమవుద్దండి, అజ్. ఏమవుద్ది, అజ్. ఈ విధంగా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అయితే ఒకటే ఆన్సర్ రాస్తాం. ఆ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ని ఆబ్జెక్ట్ అని తీసుకోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ కెప్టెన్ అనేది ఎవరి గురించి చెప్తుంది, రమేష్ గురించి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనమాట. ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది రెండు ఆబ్జెక్టులు ఇచ్చినప్పుడు ఏ విధంగా రెండు రకాల ఆన్సర్లు ప్యాసివ్ వాయిస్ రూపంలో రాయొచ్చు అనేది, అలాగే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలనేది మీకు వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, డబుల్ ఆబ్జెక్టులు ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాసినప్పుడు మనకు సెంటెన్స్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోద్ది. పర్సన్ సంబంధించి మీ, హెర్, దెమ్ అని. వాటి ముందు టు కానీ ఫర్ కానీ రాయాలి. అయితే దేనికి ఏ వెర్బ్లో వచ్చినప్పుడు ఫర్ వస్తుంది మీకు ఆల్రెడీ లిస్ట్ అవ్వడం జరిగింది. మిగతా వాటికి టు వస్తుంది, వాటికి మాత్రం ఫర్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు పెట్టి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు ఇచ్చిన ఆన్సర్లో మనకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మిగిలిపోద్ది. దానిని వెర్బ్ 3 తర్వాత రాసినప్పుడు టు కానీ ఫర్ కానీ పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఆ ఇచ్చిన సెంటెన్స్లో రెండు ఆబ్జెక్టుల కాదని తెలుసుకోవాలంటే మధ్యలో ఒక బీఫామ్ వెర్బ్ని అప్లై చేసి చూడండి. మీనింగ్ రాకపోతే, మీనింగ్ లేకుండా ఉంటే అవి రెండు వేరు ఆబ్జెక్టులు అంటే రివర్స్ అనమాట. మీనింగ్ వస్తే రెండు వేరు ఆబ్జెక్టులు కాదు, మొదటిది ఆబ్జెక్ట్ తర్వాతది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.